హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ని 4 వైపులా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న వీటిని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ మనకు కావాల్సిన క్వాంటిటీలో ఈ విధంగా ఎర్రగా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇలా చక్కగా వేగేటట్టు వేపించుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. మీకు నెయ్యి కనుక తక్కువైతే మధ్య మధ్యలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇవి మంచి బంగారపు రంగు వచ్చేటట్లు వేపించుకోవాలి. ఇలా అన్ని స్లైసెస్ కూడా చక్కగా వేపించుకుని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు షుగర్, 1 కప్ వాటర్ వేసుకుని ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ మనం చేస్తున్న హల్వా కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను వేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. మనం వేసిన షుగర్ మొత్తం కరిగిపోయి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేపించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన కొంతసేపటికి షుగర్ సిరప్ని మొత్తం ఈ బ్రెడ్ స్లైసెస్ పీల్చుకుంటాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద స్పాచులాతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేపించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఎప్పుడైతే ఈ బ్రెడ్ హల్వా అన్నది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందో అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.